నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజాయితం. మరి ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ ఇన్ఛార్జి బీజేపీ పార్టీ మరి కన్నగౌడ్ గారు మనతో ఉన్నారు. లాక్డౌన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది సాయం చేశారు, మరి ఎన్ని రోజులుగా మీ కార్యక్రమం కొనసాగుతుంది, అలాగే బీజేపీ పార్టీ కొత్త ఇన్ఛార్జి బండి సంజయ్ గారు కూడా వచ్చారు, వారిని దృష్టిలో పెట్టుకుని పార్టీ ఎలా ముందుకు వెళ్తే మొదల విషయాలు వీరిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మొత్తం మీద చూస్తే మీ పార్టీకి కొత్త రక్తం వచ్చింది, యువ నాయకత్వం, ఒక చిన్న స్థాయి నుంచి కార్యకర్తగా బండి సంజయ్ గారు వచ్చారు, ఎలా ఉంది? దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన ఆయన్నే ఈరోజు దేశాన్ని నడిపిస్తుండు, ప్రపంచాన్ని కూడా నడిపించి విశ్వనాయకుని రీతిలో ఎదిగిండు. అదే రకంగా బండి సంజయ్ గారు కూడా మామూలు కుటుంబం నుంచి సామాన్య కార్యకర్తగా జీవితాన్ని స్టార్ట్ చేసి కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగి ఇవాళ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకుండు. సామాన్య కార్యకర్తకి ఈరోజు గుర్తింపు దొరికే విధంగా పార్టీ నిర్మాణం జరుగుతుందని ప్రతి కార్యకర్తలో కూడా ధైర్యం నింపినట్టు అయింది. బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు అందరితోటి నిరంతరం మీరు చేస్తున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా పబ్లిక్లో ఉండాలి. ఒక రోజుకు 5 మందికైనా, కనీసం 5 మందికైనా భోజనం పెట్టాలన్న సంకల్పము మన జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు పిలుపు, అదే రకంగా బండి సంజయ్ అన్న గారు పిలుపు, మన జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారు, ఈ ఎల్బీ నగర్ ఇన్ఛార్జు పేరాల శేఖర్జీ గారు కూడా నిరంతరం ప్రతి కార్యకర్తని కదిలించి సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు కార్యక్రమాలు ఏం జరిగినాయి, మీరు రేపు ఏం చేయబోతున్నారు అని డే టు డే రిపోర్ట్ తీసుకొని పబ్లిక్లకు పార్టీని తీసుకువచ్చి సేవ చేయించే పనిని వాళ్ళు మా పై నాయకత్వం మా ఎంబడి ఉండి మమ్మల్ని నడిపిస్తూ వస్తుందన్న. దాంట్లో భాగంగానే లాక్డౌన్కి ముందే మనము పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమం, ప్రివెంటివ్ మెడిసిన్, హోమియోపతికి సంబంధించిన ప్రివెంటివ్ మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి కాలనీ చౌరస్తాలలో అన్నిట్లో కూడా లాక్డౌన్కి సంబంధించిన నిబంధనలు, కరోనాకు మనం ఏ రకంగా సోకకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ప్రతి సెంటర్లో మైక్ పెట్టి మనము అందరికి కూడా అవగతం చేసే ప్రచారాన్ని కూడా నిర్వహించడం జరిగింది. లాక్డౌన్ ఏర్పడిన తర్వాత 27 మార్చి నుంచి మనము కుటుంబాలకు సహాయం చేయాలన్న హృదయంతో అందరం కూడా మా డివిజన్లో ఉన్న ప్రతి కార్యకర్త చేయూతని అందించడంతో ఇంచుమించు సుమారు 491 కుటుంబాలకు మోడీ కిట్లు అందజేయడం జరిగిందన్న. ఒక కిట్టులో 12.5 కిలోల బియ్యము, కిలోన్నర గోధుమ పిండి, కిలో గోధుమ రవ్వ, కిలో చక్కెర, కిలో కందిపప్పు, 1 లీటర్ ఆయిలు, 250 గ్రాముల చాక్పత్త, 250 గ్రాముల పెసరపప్పు, 250 గ్రాముల కందిపప్పు, 250 గ్రాముల కారం పొడి, 100 గ్రాముల పసుపు, జీలకర్ర, ఆవాలు. ఇది ఒక 3 కిట్గా రూపాంతరం చేసి కమ్సే కమ్ అంటే ఒక 10 నుంచి 20 రోజులు, 15 నుంచి 20 రోజులు ఒక కుటుంబానికి సంతోషంగా తినే విధంగా మనం మోడీ కిట్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న. ఈ 491 కుటుంబాలకు మించు అంటే సరాసరిన 49.5 క్వింటాల బియ్యాన్ని పంచడం జరిగిందన్న. 11.5 క్వింటాల గోధుమ పిండి అయింది, 6 క్వింటాల చక్కెర, 6 క్వింటాల కందిపప్పు, 5.5 క్వింటాల గోధుమ రవ్వ, ఇట్లా ప్రతి ఒక్కటి క్వింటాలలో వెళ్ళిపోయిందన్న. అట్లా మనము 400 కుటుంబాలకు కూరగాయలు కూడా అందించడం జరిగింది. కలకత్తాకు సంబంధించిన కూలీలు ఇక్కడ చిక్కిపోయారంటే కలకత్తా పార్టీ నుంచి వచ్చిన సమాచారం మేరకు వాళ్ళందరికీ కూడా 2 నెలల నుంచి వాళ్ళకు అన్నపానీయాలు, భోజన వ్యవస్థ మొత్తం కూడా మనమే చూడడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి కూడా వాళ్ళ ఒక వలస కూలీలు అంటే వాళ్ళని ఒక కాంట్రాక్టర్ తీసుకొచ్చి నిర్మానుషమైన ప్రదేశంలో వాళ్ళని వదిలేసిపోతే 4 రోజులు అన్నం లేక అల్లాడుతుండ్రు. ఈ ఉప్పల్లో ఉన్న బాగాయిత్ లేఅవుట్లో 2 కిలోమీటర్ల లోపల వాళ్ళని వదిలేయడం జరిగిందన్న. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ ఎంపీ గారు వాళ్ళు స్వయంగా మనకు ఫోన్ చేసి వాళ్ళకు సహాయాన్ని చేయాలని వాళ్ళు అర్థించడంతో ఎంబడే వాళ్ళకు 1 నెల రోజుల పోషణ కార్యక్రమాన్ని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొని వాళ్ళ బాగోగులన్నీ చూసి వాళ్ళందరికీ కూడా ఉప్పల్ సీఏ గారి సహకారము, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి సహకారంతో వాళ్ళకు పాస్లు ఇప్పించడం జరిగింది. వాళ్ళ గమ్యస్థానాలకు కూడా చేరిపోవడం జరిగిందన్న.
ఎరకల నాంచారమ్మ బస్తీకి సంబంధించి 18 మంది వెంట్రుకలు చీపిరిగడ్డలు అమ్ముకునేటోళ్ళు గుజరాత్ సూరత్ ప్రాంతంలో వాళ్ళు అక్కడ లాక్డౌన్ సందర్భంలో అక్కడ ఉండిపోవడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు పెట్టుకున్న రిక్వెస్ట్ తోటి మనము ఇక్కడున్న పేరాల శేఖర్జీ గారు కిషన్ రెడ్డి గారి ఆఫీస్ ద్వారా మనం ఇద్దరిని కూడా అక్కడున్న లోకల్ కార్పొరేటర్ని కన్సల్ట్ చేసి ఆ అందరిని కూడా ఇక్కడ తెప్పించినామన్న వాళ్ళందరూ కూడా క్వారంటైన్లో ఉన్నారు. ఇంకా 2 రోజులు అయితే వాళ్ళ క్వారంటైన్ కూడా పూర్తయిపోతుంది. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ నాగోల్ డివిజన్లో ఏ పార్టీ చేయలేనన్ని కార్యక్రమాలు ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చింది. ప్రజలందరూ ఇబ్బందులు ఉన్న ప్రజలందరికీ కూడా మనం చేదోడు బాదోడుగా ఉండి మా వంతు సహాయాన్ని మేము అందించడం జరిగింది. భారతదేశ ప్రభుత్వము అన్ని రకాల సవలతులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించకుండా వలస కూలీలను వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేని పరిస్థితి. ఎక్కడ అంటే ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగితే లోపలున్న ప్రాంతంలో పోయి మనం కనుక్కోవాలంటే ఆ కాలనీ అధ్యక్షుడినో లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళనో పట్టుకుంటే ఆ సమాచారం వాళ్ళు అందించే విధంగా ఉంటుండే. కానీ అధికారులు ఏదో చేసినాం తూతూ మంతర్ కింద చేసేసారు. 1800 మంది వలస కూలీలు ఉన్న దగ్గర వాళ్ళ రికార్డు ప్రకారం చూసుకుంటే ఇప్పుడు 2 నెలల లాక్డౌన్ అయిపోయి 3వ నెలకు మనం పోతున్నాం. ఇప్పటి వరకు వాళ్ళకు ఒకటేసారి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. 500 చేతికి ఇచ్చారు, 5 కిలోల బియ్యం ఇచ్చారు. మరి మిగతా రోజులు వాళ్ళు ఎట్లా బతకాలి? ఇప్పుడు వాళ్ళని ఊర్లకు కొంతమందిని పంపించారు, కొంతమంది ఇక్కడనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ చేయాల్సిన పనులు గవర్నమెంట్ సక్రమంగా వాళ్ళకు బీద ప్రజలకు అందించే విధంగా ఉంటే బాగుంటుంది. రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా ఇస్తాము అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాము పైసలు పంపించినాం అనేది అన్ని కులంకుశంగా చెప్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు. ఎవరికి అంటే 100 మంది ఉంటే దాంట్లో 20 మందికి కూడా ఆ ఫలాలు చేరలేదు. ఇబ్బంది పాలవుతారు. మధ్య తరగతి వాళ్ళు ఆత్మాభిమానం చంపుకొని ఇళ్ళలోనే ఉంటారు కానీ బయటకు వచ్చి వాళ్ళు అడిగే పరిస్థితి లేదు. మాకు మాకున్న సమాచారం మా కార్యకర్తలు కాలనీలో ఉన్న అధ్యక్షులు మాకు ఇచ్చిన సమాచారంతో మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరికీ అంటే ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని మొత్తం టోటల్ ఒక పార్టీ చేస్తుందన్న అనేది మేము అనలేము. కాకపోతే మా వంతు సహాయాన్ని మాత్రం పూర్తిగా మేము అందించినాం. మేము ఇప్పటికైనా నాగోల్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ 100% వలస కూలీలకు పేదలకు అందరికి కూడా సహాయాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. మీ డివిజన్లో మీ యొక్క నాగోల్ డివిజన్లో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి? మరి రేషన్ షాపులు అందరూ బియ్యం ఇచ్చారా? మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? లాక్డౌన్ ఏర్పడ్డ తర్వాత 2 నుంచి 5 తారీఖు వరకు కూడా రేషన్ షాపులు తెరవలేదన్న. ఆ మధ్యకాలంలోనే రేషన్ షాపుల దగ్గర రేపిస్తారు మాపిస్తారు అని అంటే రోజులు తరబడి లైన్లు కట్టిన సందర్భం ఉంటే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారం కొంచెం ఉంది, అది 2 రోజులలో చక్కబడుతుంది. దానికి తోడు ఫింగర్ ప్రింట్ వేయడానికి ఇబ్బంది, దాంతో వ్యాధి ప్రబలే అవకాశాలు ఉంటాయి అన్న ఆలోచనతోటి వాళ్ళు ఒక 2 రోజులు సమయం ఇచ్చి మేము అందరికి కూడా అందడం జరుగుతుందని చెప్పి వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. ద్వారా మనము రేషన్ షాప్ దగ్గర నించున్న వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడంతో మనం వాళ్ళందరికీ కూడా అందుబాటులో అన్ని రకాలుగా అందుబాటులో అయితే రేషన్ షాప్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఏమి ఇబ్బంది లేకుండా అయితే జరిగింది. మోడీ ఇచ్చినటువంటి అమౌంట్ ఎంతమందికి పడింది? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఉందా? జన్ధన్ ఖాతా ఎవరైతే ఓపెన్ చేసి పెట్టుకురో 0 అకౌంటు, దాంట్లో మహిళలకు సంబంధించిన అందరికీ కూడా అన్నీ సమకూర్చి అందరికీ కూడా వచ్చినాయి. అవి అందరు కూడా బ్యాంకుల నుంచి పోయి తెచ్చుకురు. రాలేదని మాత్రం ఎవరైతే మనకి ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వలేదు. కాకపోతే మహిళల పేరు మీద ఉన్న అన్నిటి మీద కూడా 100% వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినవి కూడా వాళ్ళకు వచ్చినాయి. అదే రకంగా దీపం పథకం ద్వారా కూడా వచ్చినాయి. అందరికీ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు లేవు కనుక కొంచెం ఇబ్బంది జరిగి ఉండొచ్చు, కానీ దీపం పథకం ఉన్న వాళ్ళకి 100% గ్యాస్ సిలిండర్లు కూడా వచ్చినాయి. మీ డివిజన్లో అన్ని కాలనీలలో హైపోక్లోరిన్ దవనం కొట్టించారా? మరి ఇది సామాజిక దూరాన్ని పాటించే విధంగా మీ యొక్క పార్టీ తరపున మీరు ఎలా ముందుకెళ్తున్నారు? మేము ఫస్ట్ నుంచి కూడా లాక్డౌన్ అంటే జనతా కర్ఫ్యూ ఏర్పాటు చేయక ముందు నుంచే 2 రోజుల ముందు నుంచే సోషల్ డిస్టెన్సింగ్ మీద కానీ
మనము సమాజంలో మెదులుకోవాల్సిన పద్ధతుల మీద కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనము ఒక 2 days ప్రతి సెంటర్ ప్రతి కాలనీలో మనము ఎక్కడైతే జనావాసాలు ఎక్కువ ఉంటారో సెంటర్లలో అన్నిట్లలో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించినాము. మేము ఎక్కడ కార్యక్రమం చేసినా కూడా సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసినాం. శానిటైజర్లు పంచినాం, మాస్కులు పంచినాం. అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండడానికే సూత్రాలు చెప్పినాం. ప్రతిరోజు మానిటర్ చేస్తూనే ఉన్నాము. కాలనీ అధ్యక్షులతో అందరితో కూడా సహకరిస్తూ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మన డీసీ సార్ తోటి మనం మాట్లాడి మా ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ తోటి కూడా అక్కడ కమిషనర్ గారితో మాట్లాడి ఎక్కడైతే ఇబ్బంది ఉందో జనావాసాలు ఎక్కడైతే ఎక్కువ తిరుగుతుర్రో జనాలు అక్కడ మాత్రం ద్రవణము కొట్టేయడం జరిగింది. అన్నీ కూడా అంటే జనావాసాలు ఉన్నప్పుడు కొట్టడం ఇబ్బంది అవుతూ మధ్యరాత్రి పూట వచ్చి కొట్టిపోతురు ఒక్కొక్క ప్రాంతంలో కాలనీలలో కూడా అవసరం ఉన్న దగ్గర మా దృష్టికి వచ్చిన దగ్గర మేము రిఫర్ చేసి కమిషనర్ గారు సహకరిస్తారు. ఆయనతో ద్వారా కూడా మేము కొట్టేయడం అయితే జరిగిందన్న. కొంతమంది మోడీ గారు ఫస్ట్ చప్పట్లు కొట్టవని తర్వాత దీపాలు వెలిగించు అన్నప్పుడు చాలామంది కామెంట్లు చేశారు కదా, ఇది మీ దృష్టికి వచ్చినా వీటిపైన మీరు ఎలా స్పందిస్తారు? మన ఐక్యతని చాటడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సైంటిఫిక్ రీజన్స్ ఎన్నో ఉండొచ్చు. మేధావులు ఎన్నో రకాలుగా మాట్లాడారు, శాస్త్రపరంగా ఎన్నో రకంగా మాట్లాడారు. ఇప్పుడు ఎవరు శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు శాస్త్ర ప్రకారం చూస్తే వాళ్ళకి అది మంచి అనిపిస్తుంది. ఇంకొకరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా 1,00,000 కార్యక్రమాలు తీసుకురు. దాంట్లో కూడా అంటే మనమందరము ఒకటి అని చాటనికే చేసిన ప్రయత్నము అందరిలో కూడా మంచి స్పందన ఉంది. పార్టీలకు అతీతంగా అదొక దేశ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు అందరికీ కూడా నచ్చి అందరు పాల్గొన్నారు. అందరు కూడా అప్రిషియేట్ చేసిర్రు. ప్రపంచం అంతా కూడా అప్రిషియేట్ చేసింది. ఇలా మోడీ గారి ముందు చూపుతోటి జరిగింది విషయము. ఒక ఢిల్లీ సంఘటన లేటైతే ఈరోజు ఇంత మటుకు కేసులు పెరిగే అవకాశమే లేకుండే. ప్రపంచమంతా నిర్వీర్యపోయిన పరిస్థితి. 130 కోట్ల పైచిలకు జనాభా ఉన్న దేశంలో ఇంత కట్టడి చేస్తుడంటే మామూలు విషయం కాదు. చిన్న చిన్న దేశాలు మొత్తం 40-50 దేశాలు కలిపితే ఉన్న జనాభా మన ఒక దేశంలో ఉన్నది. అంత దేశాలు మొత్తం ప్రపంచం అంతా అల్లాడుతున్న పరిస్థితులలో ఇవాళ మన దేశం ఈ స్థాయిలో ఉన్నది. ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి అసలు టెస్టులు ప్రాపర్గా చేసినుంటే ఇంత వచ్చే అవకాశం లేకుంటుండే. మన ఆమ్దాని పోయింది అని చెప్పేసి ఒకటేసారి లిక్కర్ను ఓపెన్ చేయడంతో నీకు లాక్డౌన్ అనేది ఒకటి తొలగిపోయినట్టు అనిపించింది. ఒక మబ్బు తెర తీసేసినట్టు అయిపోయింది. నువ్వు లిక్కర్ షాప్ తెరిచేటక మామూలు షాపులకు సామాజిక దూరం అనడంతో లిక్కర్ షాప్ తెరవంగానే ఒకటే రోజు 90 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. పబ్లిక్ అంటే తాగకుంటే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఒక పద్ధతితోటి తెరిచేది ఉంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసేది కాకుండా రేషన్ షాప్లో ఎట్లయితే ఒక కుటుంబానికి 5 కిలోలు 6 కిలోలు ఎట్లయితే 12 కిలోలు బియ్యం ఎట్లయితే ఇస్తుర్రో ఆ రకంగా ఒక మనిషికి ఒక రోజుకి ఒక ½ కోటరా అని డిసైడ్ చేసి ఏదో ఒక కూపన్ సిస్టమ్ని పెట్టి ఇచ్చినుంటే ఇంక బాగుంటుండే. మేము ఒక్కొక్కళ్ళు 50,000 60,000 సరుకులు కొనుక్కపోయి ఇంట్లో పెట్టుకుని పబ్లిక్ ఆకలితో చచ్చే పరిస్థితి ఉంటే మందు లేక చచ్చే పరిస్థితి కూడా ఉంది. కొంచెం ప్రభుత్వం దీని మీద చొరవ చూపించి టెస్టులు మంచిగా చేసినుంటే ఇంత ప్రబలకుండా ఉంటుండే అనేది నా పర్సనల్ అభిప్రాయం. జనరల్గా బీజేపీ ఢిల్లీ నుంచి వచ్చిన నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వచ్చిన వాళ్ళని రాజకీయంగా వాడుకుంటుంది అని చెప్తున్నారు కదా, దీని మీద మీరు స్పందన ఎలా ఉంటుంది? అందరు చూస్తున్నది. అది ఒకళ్ళు పార్టీ ఏమైనా చేసి అది వ్యతిరేకించే పరిస్థితులు ఏం కాదు. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర యావత్తు మొత్తం చూస్తుంది. ఒక్క సామాజిక వర్గానికే పాలన జరుగుతున్నట్టు ఉంటుంది. కేటీఆర్ గారు హరీష్ రావు గారు పోయి ముహూర్తాలు చేసి ఓపెనింగ్ చేసిన దగ్గర 100-150 మంది లేరా? వాళ్లకు కేసులు వర్తించావు. బండి సంజయ్ గారు రైతులు నష్టపోతున్నారు అన్న సమాచారంతో బత్తాయి తోటలను పర్యవేక్షించకపోతే ఆయన మీద 100 మంది ఉన్నారని కేసు పెట్టి మరి ఇప్పుడు కూడా 100 మంది పోతున్నారు. ఒక్కొక్క కార్లో 5 మంది 6 మంది పోతున్నారు. మీరు చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి. సామాజిక దూరం ఉండాలని చెప్పుడు ఆచరణలో కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం కూడా కరోనా బారిన పడవచ్చు. మన జాగ్రత్త తీసుకుంటూ మనం మందికి చెప్తే ఎవరైనా వినేటట్టు ఉంటుంది. చెప్పేటి ఒకటి చేసేది ఒకటి అన్నట్టు ఉంటే కాదు. ఒక దేశ ప్రధాని ఇచ్చిన ఆదేశాన్ని అందరూ తూచా తప్పకుండా పాటియాలని 2-3 ప్రెస్ మీట్లలో చెప్పిన కేసీఆర్ గారే
ఈరోజు ఆయన మాటను వ్యతిరేకించి ఏం చేసిరాని అంటే డైరెక్ట్ అమౌంట్ జోబులో వేస్తే నువ్వు ఖర్చు పెట్టిన వాడిని మళ్ళీ లెక్కలు అడగాల్సిన పరిస్థితి. ఎవరు దాంట్లో వాళ్ళకి వేస్తారన్నప్పుడు దాంట్లో ఇబ్బంది ఏముంది? బతక నేర్వాలి మనం. కష్టే ఫలే సుఖే, కష్టపడితేనే ఫలితం ఉంటుంది, తర్వాత సుఖం దొరుకుతుంది. ఆరాంకి కమాయి ఎంతైనా వస్తే ఎంతైనా తింటావు, ఏమైనా చేస్తావు, దాంట్లో నీకు బాధ ఉండదు, ఏముండదు. ఎప్పుడైనా కూడా మనం కష్టం చేయాలి, దాని ద్వారా ఫలితం వస్తుంది, ఫలితం ద్వారా మనం సుఖం పడాలనే ఆలోచన ఉండాలి. ఎంతసేపు ఫ్రీ 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 అనేసి పబ్లిక్ కూడా మనం సోమరిపోతులను తయారు చేయొద్దని నేను కోరుకుంటున్నాను. మోడీ ఇచ్చిన ప్యాకేజ్ పైన బడాబాబుల కోసం మేలు కోసమే చేశారన్నట్టు ఒక వర్గం కామెంట్ చేస్తుంది. దీని మీద నేను అంత పెద్ద మేధావిని అయితే కాదు, కానీ సమాజంలో ఏది అంటే ఒక దేశ ప్రధాని ఆలోచించే విధానం అంత చిన్న చూపుగా ఎట్లా చూస్తారని నేను అడుగుతున్నాను. బడా కంపెనీలు అంటే బడా కంపెనీలకు ఏమన్నా డైరెక్ట్ మూటలు తీసుకుపోయి ఒప్పచెప్పే పరిస్థితి ఏమైనా ఉందా? లేదు కదా. ఏదైతే ప్రొడక్షన్ వస్తుందో దానికి అనుగుణంగా ఏదైతే గవర్నమెంట్ పెట్టిన నిబంధనల ప్రకారమే పోతుంది, కానీ ఏదో సాటుకు అయితే మూటలు తీసి ఇచ్చి బడా కంపెనీలకు లాభం చేసే విధంగా అయితే లేదు కదా. పెట్టిన గైడ్లైన్స్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గైడ్లైన్స్ ఉందో ఆ గైడ్లైన్స్ ప్రకారమే బ్యాంకుల ద్వారా పోతుంది, కానీ డైరెక్ట్ ఎవరు చేతికైతే ఇస్తలేరు బడా కంపెనీలకు. బడా కంపెనీలు నడిపేటోళ్ళకు అందులో ఎంప్లాయీస్ ఉంటారు, అంతమందికి జీతాలు ఇవ్వాలి, వాళ్ళు ఫ్యాక్టరీని మేనేజ్ చేయాలి, వాళ్ళు వచ్చిన సరుకులను మానిటర్ చేయాలి, మళ్ళీ దాన్ని మార్కెటింగ్ చేయాలి. ఇదంతా వ్యవస్థ. ఒక సంస్థ కింద ఎంతమంది అయితే పనిచేస్తుంటారో వాళ్ళ జీవనోపాధికి అయితే ఆ ద్వారానైనా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అది బడా కంపెనీలకు అంటే మొత్తం ప్రొడక్షన్ అయింది అంతా కూడా ₹1 ఆమ్దాని వస్తే కర్షకులకు ఎంత పోతుంది, కార్మికులకు ఎంత పోతుంది, ముడిసరుకుకి ఏమవుతుంది, తర్వాత మిగిలింది యజమానికి ఆమ్దాని ఉంటుంది. కానీ ఇచ్చిన ప్రతి రూపాయి బడా కంపెనీలకే చేసింది అనేది అయితే సరైనది కాదు. ఏది చేసినా కూడా పబ్లిక్కి అంతిమంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో, తద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతో చేసిన పనే, కానీ ఎవరికో మేలు చేసే విధంగా అయితే కాదు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వం మరి తను తోచిన విధంగా మీ పార్టీలో గెలిచినటువంటి కొంతమంది కార్పొరేటర్లు జడ్పీటీసీలను కూడా నిజామాబాద్ ఆ ప్రాంతంలో లాక్కుంటుంది. దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ చెరువులు నిండిపోయినాయని అంటారు, మరి కప్పలతో ఏం పని? ఇప్పుడు చెరువులు నిండే ఉండి నువ్వు మొత్తం రాష్ట్రాన్ని ఏలుతున్నావు. అది కాదని చెప్పి ఎంఐఎం వాళ్ళని గుంజుకున్నావు, కాంగ్రెస్ వాళ్ళని గుంజుకున్నావు, ఇప్పుడు బీజేపీ బలపడుతుంటే బీజేపీని గుంజుకుంటున్నావు. ఈ రాజకీయం చేస్తే రాజకీయం చేయాల్సిన పద్ధతిలోనే చేయాలి. నువ్వు ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని నువ్వు నీ పార్టీలో అప్పుడు నువ్వు అధికారంలో నీళ్ళప్పుడు నీ దగ్గరికి గుంజుకున్నప్పుడు నువ్వు ఎంతైతే బాధపడ్డావో ఆ బాధ నీకు తెలియదా? ఏదైనా రికగ్నైజ్ పార్టీ నుంచి గెలిచినప్పుడు ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి. ఈ వ్యవస్థలో కూడా మార్పు జరగాలి. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలకు పోయి అది అట్లా ఉండొద్దు. వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలి. రద్దు అయినప్పుడే ఈ పార్టీలు మారేది మాంటారు. నిజమైన దేశభక్తులు, పార్టీ భక్తులు ఏదైతే ఉంటారో పార్టీలలో కొనసాగే అవకాశం ఉంటాయి. నాగోల్ డివిజన్లో మీ పార్టీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది? అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నది. ఇంతకుముందు చైర్మన్ ఎల్బీ నగర్ మున్సిపాలిటీ చైర్మన్గా చేసిన ఆకుల రమేష్ గౌడ్ గారు ఆ టైంలో చేసిన అభివృద్ధి 85% అభివృద్ధి జరిగింది. అప్పుడే కాలనీలలో ఎక్కువ శాతం నివాసాలు లేకున్నా 80% 20% రేషియోలో అప్పుడు మిత్రపక్షమైన తెలుగుదేశం బీజేపీ కలిసి అప్పుడు పని చేసింది. అప్పుడున్న డివిజన్కి మొత్తం 85% పనులు ఆ కాలంలో జరిగినాయి. ఇప్పటికీ దాని మీద వేస్తున్న రోడ్లే మళ్ళీ అవే డ్రైనేజ్లో కొన్నిటి దగ్గర కొంచెం పెంచుతుర్రు, అంతేగాని వాటర్ అప్పుడే వచ్చింది, డ్రైనేజీలు అప్పుడే వచ్చినాయి, రోడ్లు అప్పుడే వచ్చినాయి. ప్రణాళికాబద్ధంగా ఆ రోజు చేసేది కనుకనే డివిజన్ ఇంత మంచిగా ఉంది. ఈరోజు ఈ పార్టీ ప్రజలలో ఉన్నది. తెలంగాణ సానుభూతి ఉండే, తెలంగాణ మీద అభిమానంతో ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఒకసారి తెలంగాణ పార్టీకి అధికారం ఇవ్వాలన్న ఆలోచనతోటి ఏమో కానీ ఆ రకంగా ఓటింగ్ జరిగింది. ఇప్పుడు అది లేదు. గతంలో మేము 15 సంవత్సరాలు ఇక్కడ మా సింబల్ లేకుండా అయింది. మేము ఈరోజు ఇప్పుడు అంటే పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మా సింబల్ ఉండే. ఎమ్మెల్యే ఎలక్షన్లో డివిజన్ నుంచి 2300 చిల్లర ఓట్లు పడ్డాయి. ఎంపీ ఎలక్షన్కి వచ్చేటప్పుడు 6000 చిల్లర ఓట్లు వచ్చినాయి. మేము అంచెలంచెలుగా ఎదుగుతున్నాం. ఈసారి డివిజన్ని కైవసం చేసుకుంటాం. ఆ తర్వాత కూడా మేము వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లలో గట్టి పోటీనిచ్చి నియోజకవర్గాన్ని కూడా చేజిక్కించుకునే విధంగా మేము కృషి చేస్తున్నాం పార్టీ తరఫున.
ఈ విధంగా మా వీధి న్యూస్ తరపున మీ డివిజన్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు ఈ లాక్డౌన్ పీరియడ్? మనిషికి దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వము దేశ ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రతి మనిషి ఒక భారత సైనికునిలాగా పనిచేసి తన రక్షణను తను చూసుకుంటూ ఇతరులను రక్షించాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలని అందరికి కూడా భారతీయ జనతా పార్టీ నాగోల్ డివిజన్ తరఫు నుంచి నాగోల్ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి నాగోల్ డివిజన్ ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా ఓబీసీ జనరల్ సెక్రటరీ కన్నా గౌడ్ చెప్పినటువంటి విషయాలు. లాక్డౌన్ పీరియడ్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీగా మరి ఈ డివిజన్లో చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనతో చర్చించారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండు.